అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మాస్తో ముఖాముఖి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభం అవుతుంది. ఇలాంటి వ్యక్తితో కాదు, మెగా సంకల్ప సేవా యోధుడు పురస్కార గ్రహీత, కువైట్లో ప్రజారాజ్యం పార్టీని మొట్టమొదటిగా లాంచ్ చేసిన వ్యక్తి, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు జనసేన నాయకులంటూ చాలామంది పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా చేరిపోయారనమాట. అలాంటి నాయకులను తయారు చేసినటువంటి ఒక ఫ్యాక్టరీ ఇలాంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఇప్పుడు మేము మాస్తో ముఖాముఖి కార్యక్రమం ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. ఈ రెండు పార్టీల గురించే కాదు, కాపు బలిజ సేవా సంఘం కువైట్ మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అలాగే వాళ్ళ ఊరిలో గంగమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కూడా ఆయనే. అలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎవరు ఆ వ్యక్తి అనుకుంటున్నారా? సో లెట్స్ వెల్కమ్ అవర్ పత్తి సుబ్బరాయుడు గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. ప్రపంచ నలుమూలలా ఉన్న మరియు మన భారతదేశంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న తెలుగు వారందరికీ పత్తి సుబ్బారాయుడు నమస్సమాంజలి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోను చూడాలి. సహాయ కార్యక్రమాల విషయంలో ముందుకెళ్ళాలి. మనం దేశం, రాష్ట్రం, మన భావితరాల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఈరోజు మస్తాన్ గారు ఒక ఇంటర్వ్యూకి వచ్చారు. నాకు తెలిసినటువంటి విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. సో నమస్కారం సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈ మాస్తో ముఖాముఖి ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు మీకు. సో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, బలిజ కాపు సేవా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు మీరే అని చెప్పేసి బయట టాక్ ఉంది. ఆ వ్యక్తి ఎవరా అని చెప్పేసి నేను రిగ్గైకి కూడా వెళ్ళి సెర్చ్ చేసి, అక్కడ వేరే వాళ్ళు లేదు హవల్లీలో ఉన్నారంటే హవల్లీ దాకా ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని సెర్చ్ చేసుకుంటూ అదే పనిగా రావడం జరిగిందనమాట. సో ఇంటర్వ్యూకి ఒప్పుకునేందుకు ధన్యవాదాలు సార్. అసలు బలిజ కాపు సేవా సంఘం అధ్యక్షులు అని చెప్పేసి వేరే వాళ్ళు చాలామంది అవుతున్నారు. అసలు ఈ స్టోరీ ఏంటి? మీరు స్థాపించారని నాకు వేరే వాళ్ళు చెప్పారు. కొంచెం క్లుప్తంగా మా ఆడియన్స్కి చెప్తారా? చెప్తాను. 1984లో ది గ్రేట్ కాపు సంఘం బలిజ సంఘం అని ఆ రోజులో స్థాపించాను. కువైట్లో మొట్టమొదటిగా స్థాపించింది 1984, సిన్స్ 1984. ఓకే. అప్పట్లో 10-15 మందితో కలిసి చేశాం. వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, కొంతమంది లేరు. ఇక్కడ కువైట్ అయితే ఎవరు లేరు. ఇండియాలో ఒకరిద్దరు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. ఉదాహరణకు మన్నూరు నుంచి రమణన్న గారు, రాయచోటి నుంచి ఒక ఆయన నరసింహులని, ఎగోరెడ్డిపల్లి నుంచి ఒక తిరుపాలన్నని, ఇంకా మా ఊర్లో ఆలం సుబ్బరాయుడు అని మామగారు అవుతారు ఆయన అని, ఇంకా వెర్రగుంట కోటలో వెంకట సుబ్బయ్య అని, ఇంకొకరు మా మామ అవుతారు వెంకటయ్య అని. అందరూ లేరు, ఒకరు ఇద్దరు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అక్కడ లేరు. అప్పట్లో మేము మా యొక్క ఇది ఏమిటంటే కూర్చున్నాం, బలిజ సంఘం అనుకున్నాం. ఫోటో స్టూడియోలో హాట్ పాట్ రెస్టారెంట్ పక్కన ఒక ఫోటో స్టూడియో ఉంది, సత్యనారాయణ గారు అని ఉన్నారు. ఆయన దగ్గరికి పోయినప్పుడు మా పక్కన కాపులు అంటారు, మీరు బలిజ కాపు అని పెట్టమన్నాడు. ది గ్రేట్ బలిజ కాపు సంఘం మేము అనుకున్నాం అంతే, రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు, అనుకున్నాం. ఆ రోజు చేయలేదు. మా ఇది ఏమిటంటే అప్పుడు స్త్రీలకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లెటర్లు రావాలంటే ఒక 10 మంది వచ్చేవాళ్ళు. నేను ఒక బుక్ ఎత్తుకునేది, బెండ్లు ఎత్తుకునేవాడు. ఏం లెటర్ సార్? లెటర్లు, జాబులు రాయడానికి ఇంటికి లెటర్లు రాసింది ఆ కాలంలో. అంటే 40 years బిఫోర్ కాబట్టి లెటర్లు రాసిచ్చేవాడిని. దానికి స్టాంపులు కూడా ఒక దినానికి 100 స్పేస్ స్టాంపులు కానీ తీసుకుని పోయాడు. లెటర్ రాసేయడము, అడ్రస్ రాసేయడం, ఒక స్టాంప్ వేయడం, ఆ మాలియాలో పోస్ట్ బాక్స్ వేసేయండి నేనే. వాళ్ళు నన్ను వచ్చినాయంటే, నేను సుబ్బరాయుడు వచ్చినాయంటే దేవుళ్ళలాగా చూసుకుంటూ వచ్చాను. తర్వాత ఇంటికి పోయినప్పుడు ఒక ఆమె బాధతో ఇంటికి పోయినాను, వస్తువులను పోగొట్టుకున్నారు, బ్యాగులు పోయినాయి. నాకు మద్రాసులో బొంబాయిలో దిగాను, నాకేమీ తెలియదు, వస్తువులను పోగొట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను, ఒట్టి చాలు తట్టిన ఇల్లు చేరాలని చెప్పింది. చాలా బాధ అనిపించింది. అప్పుడు రసూలని ఒక అతను ఉన్నాడు, హజ్జీ దగ్గర మురుగుల్లో పనిచేసే హజ్జీ ఉన్నాడు, ఆయన దగ్గర పనిచేసే రసూలని భాష అంటే రాసినాడు. ఆయన నాకు మంచి క్లోజ్.
ప్రతిసారి మాలేకి వచ్చి నా చేయి పెట్టుకుని అట్లా తొడుకోబోయాడు. తొడుకొని ఇద్దరు పోతే ఎవరికైనా సరే ఏమైనా ఉండే ఇబ్బందులు ఉన్నా, టికెట్ లేని వాళ్ళకి ఒక్కొక్క మనిషికి ఇండియాకు పోవాలంటే ఇబ్బందులు ఉంటే మేమిద్దరం తిరిగి వాళ్ళ దగ్గర 2-3 దినాలు వేసి మేము కొంచెం సహాయం పడి ఒక టికెట్ ఏదో చేసి పంపించేవాళ్ళం. సో అప్పట్లో 1984 నుంచే మీరు బలిజ కాపు సేవా సంఘాన్ని స్థాపించి ఇలా సేవ చేస్తా ఉన్నారు. అలాగే చదువురాని వాళ్లకు లెటర్స్ రాసి ఇవ్వడం కానివ్వండి, ఇలా టికెట్ కు సంబంధం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని సాల్వ్ చేసి పంపించడం కానీ ఇవన్నీ ముందు నుంచి మీరు అప్పటి నుంచి సహాయపడతా. తర్వాత ఈ టెలిగ్రామ్ ఇంటికి ఇచ్చేటప్పుడు ఈ ఇంటికి ఆడవాళ్ళ ఇంటికి పెట్టడం నేను టెలిగ్రామ్ ఇచ్చే రిటర్న్ టెలిగ్రామ్ ఇచ్చేవాడిని. మాషాల్లా. అక్కడి నుంచి రిటర్న్ కూడా తెచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళు. రిటర్న్ టెలిగ్రామ్ అంటే ఈ టెలిగ్రామ్ చాలా చేరిపోయింది, మాకు చేరింది నా ఆన్సర్ మళ్ళీ వస్తుంది. అప్పుడు అదే ఆధారం, పెద్ద ఆధారం. అప్పుడు అమ్మ ఇంటికాడ చేరింది, ఐకు టెలిగ్రామ్ చేరింది, వాళ్ళు మద్రాసు ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. పోంటే వీళ్ళు ఆడుకొచ్చుంటారు. ఖచ్చితంగా టెలిగ్రామ్ ఇచ్చాం కదా, ఇంక వాళ్ళకి భయం లేదు. లేదంటే టికెట్ బుక్ చేసుకో, నెల 10 రోజులు టికెట్, లెటర్ చేరుతుందో చేరదో, వాళ్ళు తెలుస్తుందో తెలియదో అని టెలిగ్రామ్ ఇచ్చేవాడిని. ఆ రోజుల్లో కూడా నాకు భగవంతుడు నాకు ఏదైనా డబ్బులు ఇస్తాడు కదా, ఒక 10 దినాలు ఏమైనా వచ్చిందనుకో, ఎవరైనా ఇబ్బంది ఆ 10 దినాలు ఖర్చు వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చాడు. ఎవరైతే ఇబ్బందులను వాళ్ళకి ఖర్చు పెట్టేసారు. నాకు సందర్భంలో నువ్వు ఇలా చేస్తున్నావు, మీ ఇంటికాడికి ఏం డబ్బు పంపమని ఒక ఆయన వచ్చి అడిగాడు నన్ను. సుబ్బారెడ్డి గారిని మామ అవుతాడు మా ఊరు పక్కన, నువ్వు ఇవన్నీ ఇట్లా చేస్తున్నావే, ఇంటికాడ వాళ్ళకి ఏం పంపించేది లేదా, డబ్బులు ఫ్యామిలీకి పంపించేది లేదా, నువ్వు ఇన్ని పంపిస్తావన్నాడు. మా ఇబ్బందులు ఉంటారు మా వాళ్ళు, ఏం చేస్తాము చూస్తే పరిస్థితి, టెలిగ్రామ్ ఇచ్చింది అయినా అంటుంది, ఏం చేస్తాను. వీసాలు వాళ్ళు వీసాలు ఇస్తారు కదా, ఆ వీసా తీసుకొచ్చి లెటర్ రాసి నేను రిజిస్టర్ చేసేవాడిని, చెక్కులు చేసి రిజిస్టర్ మాలేకి. బంగారు కొన్న వాళ్ళకి ఏం తెలియదు పాపం. నా ఫ్రెండ్ గంగిరెడ్డి గారని ఒక ఆయన ఉన్నాడు, మేమిద్దరం కలిసి దినారు 750 ఫిల్స్ 1 గ్రామ్ బంగారం. ఆ రోజుల్లో 1 దినార్ 750 ఫిల్స్ వాళ్ళకి పోయి మేము తీసిచ్చిన వస్తువులు ఇంతవరకు కూడా కొంతమంది ఉన్నారు, ఈ రోజు ఎత్తుపెట్టుకోండి ఆ వస్తువు. వాళ్ళ డబ్బే మేము తీసిస్తాం అనమాట. కూలి తక్కువ చేసి ఇచ్చడము, మాట్లాడడం. ఆ పెద్ద ఒక ఆమె మాలేలో ఒక ఆమె ఇప్పుడు ఈ మధ్య కనిపించరాడు కార్నర్లో స్టాఫ్, ఆమె ఈ పొద్దుటికి కూడా మేము పోతే తెలుసు ఆమెకి. ఆ పెద్ద ఆమెను అడుగుతాం అప్పుడప్పుడు వాళ్ళు పోయినప్పుడు. లేదంటే ఒక ఆమె పెద్ద ఆవిడని, ఆమె ఈ రోజు కూడా నేను జ్ఞాపకం ఆమెకి, మాకు మిగతా వాళ్ళు జ్ఞాపకం లేకపోయి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి సహకారం. ఇప్పటికీ కొంతమంది ఇక్కడ కోయట్లో నేను నిజాలు పంపించిన వాళ్ళు, వాళ్ళ బిడ్డలు కూడా ఇప్పుడు కోయట్లో ఉన్నారు. మాషాల్లా. వాళ్ళ ఇంటికాడ ఫిర్దోస్ ఇంకొక ఏరియా ఆరిదే బండి వేసుకుని వెళ్ళిపోయి ఇంటికాడ తీసుకుని ఇచ్చేది. వాళ్ళు ఏదైనా కోరి తీసుకొచ్చేది, బ్యాగులు తీసుకొచ్చేది వాళ్ళకి ఇంటికాడికి. నేనే ప్రతిఫలం ఎప్పుడు ఆశించాల. నేను సూట్ కేసులు అంగడి షాపులు అమ్ముతాను, కొంతమందికి అయితే బ్యాగులు ఊరికి ఇచ్చేసేది, తీసుకోమని ఇచ్చేసి వాళ్ళ ఇంటికాడ పోయి ఇచ్చి మళ్ళీ వచ్చేవాడిని. మధ్యాహ్నం అన్నం భోజనం టైంలో వేసుకొని కారు వేసుకుని ఇచ్చేసి వచ్చేవాడిని. ఇలాంటివి మాకు చాతనేంత వరకు కొన్ని సహాయ కార్యక్రమం ఆ రోజుల్లో చేసాము. నాకు అదే విషయంగా నేను ఇక్కడ ఇప్పటికి కూడా నా చరిత్రలో ఎవరికి నేను డబ్బులు ఇచ్చినానే కానీ నేను ఇంతవరకు ఏది తీసుకోలేదు. ఎవరిని ఏ ప్రోగ్రామ్ ఎక్కడ తీసి ఈ ప్రోగ్రామ్ చేయాలి, నాకు 2 దినాలు డబ్బులు ఏంటి, 10 దినాలు డబ్బులు ఏంటి, ఎవరిని ఆశించలే. ప్రోగ్రామ్ చేస్తే పూర్తి డబ్బు నేను పూర్తిగా ఖర్చు పెట్టేస్తా. లేదంటే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అన్నం పెట్టడమా, లాంటి భోజనాలు చేసేయడమా, లాంటి స్టేజ్ ఒక బాడీకి ఇవ్వడం, నా వంతుగా ఏదైనా ఇవ్వడం, ఈ నాటికైనా ఇస్తున్నాను. కానీ ఈ మధ్య నేను కొన్ని కారణాల వల్ల కొన్నిటికి దూరంగా పాదర్చుకోవాలి. ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు స్థాపించినటువంటి ఆ బలిజ కాపు సేవా సంఘం ఏమైంది? అలాగే ఉంది. దానికి ఇప్పుడు అలాగే ఉంది. దానికి అధ్యక్షుడు ఇప్పటికి నేనే ఉన్నాను. గత 2 years కరోనా తర్వాత లాస్ట్ పెద్ద ప్రోగ్రామ్ కూడా ఇచ్చాను, చేశాను. లాస్ట్ కరోనా తర్వాత నౌసాద్ హోటల్లో పెద్ద ప్రోగ్రామ్స్ ఉంది. దాంట్లో కేవలం ప్రోగ్రామ్ అంటే బలిజులు అంటే బలిజులే ఉన్నారు, ఒక్కడ కూడా బయట వాళ్ళు లేరు. మరి ఈ మధ్య కాలంలో అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకు చాలా మందికి తెలిసింది ఏంటంటే ఒమేరియా గార్డెన్ లో ఒకటి జరుగుతుంది బలిజ కాపు సేవా సంఘం అని. దానికి మీకేంటి సంబంధం? అసలు మీరు అక్కడ కనిపించారు ఎందుకు? నేను కోయట్లో ఏ బలిజ కాపు సంఘాలు జరిగినా వాళ్ళు పిలిచినప్పుడు నేను నా ప్రోత్సాహం మీరు చేయండి అని చెప్పి నేను
కనిపిస్తా. అంటే 1984 40 సంవత్సరాల క్రితమే మీరు స్థాపించినటువంటి బలిజ కాపు సేవా సంఘం ఉన్నప్పటికీ మళ్ళీ రెండో బలిజ కాపు సేవా సంఘం ఒకటి వచ్చి దానికి నేనే నాయకుడిని అని చెప్పేసి దుబాయ్ నుంచి కూడా వీడియోలు పెట్టించే వ్యక్తులు కొంతమందిని మేము చూసాము. సో దానికి మీ సమాధానం ఏంటి? ఎందుకు మీరు వెనక కనుమరుగు అయిపోయారు? వాళ్ళు ఎందుకు అట్లా ముందుకు వచ్చారు? నేను కనుమరుగు అయిపోవడం లేదు. వాళ్ళు ఇంకోటి పెడితే నేను ఇంకోటి పెడితే ఈరుడంగా చీలికలుగా ఉంటే బాగుండదు. మీరందరూ ఐకమత్యంగా చాటండి. మీరు పెడుతున్నారు కదా, నేను మీ దగ్గరికి వస్తాను చెప్పి. సో ఇది గమనించగలరు ఆడియన్స్ మీరందరూ కూడా. చీలికలు రావడం తనకు ఇష్టం లేదు, బలిజ కాపు సేవా సంఘం అనేది పెట్టి అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఒక మంచి మనసుతో ఆలోచించినాడు. కాబట్టి మన పత్తి సుబ్బరాయుడు గారు చీలికలు రాకుండా ఉండడానికి తల వంచి నేనే ఒక స్టెప్ బ్యాక్ వేసి మీతో పాటు కలిసి నడుస్తానని చెప్పేసి ఆయన మంచి మనసును నిరూపించుకున్నారనమాట. సో సార్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, గల్ఫ్లో ముఖ్యంగా కువైట్లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన జెండా రెపరెపలడానికి కారణం కూడా మీరే అని చెప్పి విన్నాము. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది 100% నిజమే అన్నా, ఒప్పుకోవాలి. మీ ద్వారానే కాదనే వాళ్ళు ఉన్నట్టే దగ్గర రావచ్చు. ఎందుకంటే ప్రజారాజ్యం అంటే అప్పుడు నేను ఏ రాజకీయ పార్టీకి నేను సంబంధించిన వ్యక్తిని కాదు. ఆయనకు నేను అభిమాని. అప్పుడు ఆడియో షాపులు నేను ఆడియో షాపులో చిరంజీవి గారికి నేను ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు జయచంద్రారెడ్డి కానీ నేను కానీ ఆయనకు జయచంద్రారెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకు కూడా ఆడ మాలేలో బ్యానర్ కట్టడం కానీ చేయడం కానీ మేము పాల్గొనేవాళ్ళం. అట్లా నేను చేస్తూ నేను మ్యూజిక్ అనేది నాకు కొంచెం మ్యూజిక్ అది నేర్చుకుంటా. సతీష్ గారని తెలుసు, పెద్ద మంచి మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఆయన దగ్గర కూర్చుంటూ ఆయన అభిమానే నన్ను రాజు గారు అని పిలుస్తూ, సుబ్రాయుడు గారు మనకు అభిమాని పార్టీ తీసుకొచ్చి పెట్టాడే, ఆయనకి ఏమన్నా చేద్దామా అన్నాడు. ఏం చేయాలి సార్, ఏమన్నా చేయాలంటే మీరు ఏదన్నా చేయండి చేద్దామా అని. మన శక్తి కాడికి లేదు, మనం చేస్తేకి ప్రపంచం అంతా చూడాలి, అంతా వినాలి అన్నాడు ఆయన. అందుకనేసి ఏం చేస్తామంటే ఒక ఆడియో చేస్తాము, ఒక మంచి సింగర్ని పిలిపించి మోహన్ దాస్ గారు అని ఏదో పేరు చెప్పాడు. ఆయన పిలిపించేసి ఆయన చేత పాడించి ఒక ఆడియో చేస్తాము, ఆయనకు మంచి పాటలు వదులుదాము, ప్రజలకు అంత తెలియాలి అని చెప్పాడు. సరే సార్ కానీ చేద్దాం. దానికి కొంచెం ఖర్చులు పెడితే డబ్బు అంటే అభిమానం నేను చేస్తాను సార్ అన్న. అంతే. కొంతమంది వచ్చారు అప్పుడు, ఇలాంటి గ్యాంగ్ కొంతమంది వచ్చారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్ని పెట్టేసి నన్ను, నేనైతే చేయాలనుకోలే, కొంచెం గమ్మునున్నా. దగ్గరికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం మేము చేస్తాం మనుషులు పిలుస్తాం ప్రోగ్రామ్ పెడతాం ఎంత అయినా సరే అని చెప్పారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలే. కూర్చున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఆయనకి నేను వచ్చేసిన, ఆయన రాశాడు, నోట్స్ రాస్తున్నాడు, అయిపోయింది, అన్ని మొదలు పెట్టిన తర్వాత రాండి ఒక్కర్లేదు, ఎస్కేప్ ఇచ్చేసారు. 3,000 దినాలు ఖర్చు, ఎవరు రాలేదు. 6 పాటలు చేశారు, నోట్స్ అంతా అయిపోయినాయి, అన్ని నోట్స్ అన్ని రాసేసినారు, అయిపోయారు. ఇప్పుడు మ్యూజిక్ మనోజ్ గారు గిటారు, వాళ్ళు గిటారిస్టులు, తబలిస్టులు, సింగర్ గోవా అతను ఇంగ్లీష్లో పాడే సింగరు ఒక అతను, కేరళ అతను ఒక అతను, హిందీలో పాడేదానికి ఇంకొక, తెలుగులో పాడేదానికి ఒక అతను, నేను కూడా ఒక ప్రాక్టీస్ చేసి ఒక పాట. సో ఇదంతా చేసి తర్వాత మంచి రంగంలో దిగిన తర్వాత ఊరు రాలే. మళ్ళీ డబ్బులు ఖర్చు పడతాయని ఇప్పుడు అనుకున్నా ఒక్కరు రాలి. ఒక్కొక్క రోజు వచ్చి మేము ఒక పాట 300 దినాలు 400 దినాలు ఖర్చు అవుతుంది అంటే అన్నీ ఓకే చేద్దాం ఒకటి, ఒక్కడ లేదు, అంతా హ్యాండ్ ఇచ్చేసారు. మరి అప్పుడు ఆయన అన్ని చేసిన తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్టరు, కేరళ వాళ్ళు స్టూడియో ఆడికి పోయి అంతా చేసి వాళ్ళంతా నోట్స్ అన్ని నోట్స్, గిటారు మంచివాళ్ళు, బేస్ గిటారు మంచివాళ్ళు, ఇన్ని అంత నోట్స్ రాసేసి ప్రతి ఒక్కరికి ఇచ్చేసాడు. ఒక్కరోజు 8 మంది 9 మంది వస్తారు, ఎన్ని పెట్టుకుని సెట్టింగ్ చేసుకునే కొన్ని గంటలు పడుతుంది. అవును, అంత షూటింగ్ ఫ్లాట్లో కూర్చుని ఉదయం 3 గంటలకు వెళ్తే సాయంత్రం 9 గంటలకు వెళ్తే ఉదయం 3 గంటల వరకు. ఇది ఎక్కడ జరిగింది సార్? అబ్బాసియాలో కేరళ వాళ్ళు స్టూడియోలు ఉన్నాయి. అబ్బాసి చేస్తే ఆడి నుంచి మళ్ళీ ఆయన తీసుకొని వచ్చి నేను మళ్ళీ తీసుకొచ్చి కార్గో, అది కీబోర్డ్ తెలుసు కదా, మనిషి ఎత్తినంత బరువు అంతా ఉంటుంది, ఎత్తుకుంది పెట్టేది బండ్లో పెట్టేది తీసి 3 నెలలు కష్టపడాము. 3 నెలలు కష్టపడి తీసుకొచ్చి ఆడియో చేసేసాం. మొత్తానికి చేసేంత ఖర్చు నాదే, ఎవడే కానీ రాలేదు. కనీసం దాన్ని ఇంకా ఒక షో మనం వేయాలి కదా, రిలీజ్ చేయాలి కదా. మా బిల్డింగ్ లోనే చేసాం లాస్ట్. ఎవడు దానికాడ వచ్చి దూరంగా నిలబడుకునేది, మళ్ళీ వస్తామనే పెళ్ళి దూరంగా నిలబడతాను అనమాట. అలా చేసి ఆయనకు నేను చేయాలని చేశాం.
ఆ సీడీ చేసిన తర్వాత మోహన్ దుర్గం తెలుసు కదా, దాంట్లో ఇండియాలోనే అతను ఆర్గనైజింగ్ చేశాడు. ప్రజాస్పందన.org అని వెబ్సైట్ ఓపెన్ చేశా. వెబ్సైట్లో అన్ని పెట్టాం. ప్రజారాజ్యం పార్టీ వెబ్సైట్లో పెట్టించాం. బడే బాబురావు గారు, బడే రవి వీళ్ళందరూ నాకు పరిచయం. వాళ్ళ ద్వారా అన్ని వాడా పెట్టించాం. స్టేట్ మొత్తం ఎన్ని పార్టీ ఆఫీసులు కూడా అన్ని పార్టీ ఆఫీసులు సీడీలు పంపించాం. అప్పటికి 2-3 లక్షలు అక్కడ ఖర్చు అయింది. ఆ రోజున 10 లక్షలు ఖర్చు అయిపోయింది నాకు. ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రజారాజ్యం నుంచి. టీవీలకు యాడ్ ఇచ్చాను. చిరంజీవి గారు బిస్టులు ఇట్టు కప్పుకొని టీవీలు కూడా వచ్చారు చూసావా, అది నేను పంపించినట్టు. ఇక్కడి నుంచి నిత్యావసర వస్తువులు పంపించి ఇక్కడ కందిపప్పు అక్కడ ఇండియాలో ఇంత తక్కువ, ఇక్కడ ఉంది మన ఇండియాలో అప్పుడు కందిపప్పు రేటు పెద్ద డిమాండ్ చేసే ప్రాబ్లం ఉంది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జూబ్లీ హిల్స్ లో పెట్టే రోజు రేపు ఉదయం పెడుతున్నాడు, చూయలేదు. అది ఆడి బ్రేక్ అయిపోయింది. లేకపోతే చిరంజీవి గారు ఏ హైలైట్ కొట్టేసిండో దాని విషయంలో పెద్ద ఎక్కడికో వెళ్ళిపోండు. ఇతర దేశాలు ఈ మాదిరి మన దేశం మొత్తం బిల్లు సహా రికార్డ్ సహా చేసి పంపించేశా ఫైట్ చేయమని. ఆయన అప్పుడు అలానే దానికోసం చాలా కృషి చేశా. ఆయన గురించి అలా నేను ఈ ప్రజారాజ్యం గురించి చాలా కృషి చేశాను. అంటే ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర మీకు గుర్తింపు ఉంది? అవును, తెలుసు ఆయనకి. రైట్. మన కోడూరు ఏరియాకి వచ్చినప్పుడు పత్తి సుబ్బారాయుడు గారు ఈ ఏరియానే కదా నాకు ఆయన చేసిన ఆయన తెలుసు. ఆయనకు నేను ముఖ్యమంత్రిగా మీరు సైన్ చేయాలని పెన్ను పంపించా ఒకటి ఇక్కడి నుంచే సీడీని ఇంటి ₹1,00,000 దాకా ప్రత్యేకమైన పెన్ను ₹1,00,000 1,00,000 రూపీస్ వర్తబుల్ పెన్నును మీరు ఆయనకు గిఫ్ట్ గా పంపించేసాను. అలాంటిది ఇంకొకరికి కూడా ఇచ్చాను నేను, అట్లా కాదు పంపించా ఆయనకు. ఎందుకంటే ఆయన మంచి సైన్ చేయాలి మీరు అన్నా. సీఎం కావాలనుకున్నా సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. అయితే నా చేతి గుండా పెన్ను ఎవరికైనా ఇచ్చితే వాళ్ళు ఒక స్థానానికి వెళ్ళిపోతారు. చాలా మందికి ఇచ్చుంటా నేను. ఇక్కడుండే నాయకులు కూడా కొంతమందికి ఇచ్చుండా, వాళ్ళు అందుకే ఆ స్థాయిలో ఉన్నారు. సూపర్. కొంతమందికి వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు, చెప్పదలుచుకోలేదు. అందుకని ఆయన కోసం ఆ రోజు అది కష్టపడి చేశాను. తిరుపతిలో ఒక 20 ఆటోలకు పెట్రోల్ పంపించి మైకులు కట్టుకున్నారు. వాళ్ళు సీడీ తీస్తే పాట వేసి ఊర్లంతా తిరుపతి అంతా గాలి చేశారు. వాళ్ళు చెప్పారు మేము 10-15 వేల ఓట్లు వేయించినాం అని నాకు ఫోన్ చేసి చెప్పారు. కర్నూలు, నంద్యాల అక్కడి నుంచి ఎస్పీలు డిఎస్పీలు ఫోన్ చేశారు నాకు. ఏం బాబు ఎవరు నువ్వు అని ఫోన్ నెంబర్ పెట్టిన పేపర్లు యాడ్ ఇచ్చి వెబ్సైట్ పెట్టాను కదా, నేను పలానా డిఎస్పీని, పలానా ఎస్పీని, పలానా కలెక్టర్ని అని ఫోన్ చేస్తాను కొంతమంది. నేనేం చేస్తున్నా, నువ్వు చేసి చిన్న పనా, నువ్వు చాలా పెద్ద పని చేసి ఇక్కడ ఎవరు చేయలేనంత పని చేసావు. అసలు నువ్వు ఇక్కడ ఉంటే ఒక ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చి నేను పెట్టాల్సింది చిరంజీవి గారు అని మాట్లాడినారు వాళ్ళు. అక్కడి నుంచి మాట్లాడారు. రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ ఏ స్టేట్ నుంచి ఎన్నో ఫోన్లు వచ్చాయి. ఎలక్షన్ రోజు ఫోన్ వచ్చాయి, ఎవరో ఫోన్లు వచ్చాయి. ఈ పాటలు అంతా ఉర్రూతలు ఊగించింది. ఎయిర్పోర్ట్లో పోయే వాళ్ళకి ప్యాసింజర్కి అందరికి పోయి సీడీలు ప్యాసింజర్ సీడీలు ఇచ్చేసా ఫ్రీగా. ఆ సీడీని కూడా ఇంటికాడ కాఫీ రైట్స్ ఫుల్, మీరు ఎవరైనా చేసుకోండి, మీరు చేసుకోండి, అమ్ముకోండి, చేసుకోండి, ఏమని ఆయనకు ప్రజలకు వెళ్ళిపోయింది. స్ప్రెడ్ అవ్వాలని చెప్పి స్ప్రెడ్ అవ్వాలి. మోహనే తీసుకెళ్లి అన్ని పార్టీ ఆఫీసులకు డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఉర్దూ పేపర్లు కూడా వేయించా. జిల్లా తెలుగు పేపరే కాదు, ఉర్దూ పేపర్లు కూడా వేయించా. తర్వాత పార్టీ ఆఫీస్కి ఇచ్చాడు. పార్టీ ఆఫీస్ ఆ పాట ప్రజారాజ్యం పాట అందరూ లేచి నిలబడారు, సెల్యూట్ కొట్టారు. అప్పుడు నేను పార్టీ ఆఫీస్కి ఆడికి వస్తుంది. అప్పుడు నేను ఆయన దగ్గరికి పోవాలనుకున్నా. అప్పుడు ఇంత చేసి కూడా ఆయన అడిగాడంట, ఈ అబ్బాయి ఎవరు చేశాడు, ఎవరు ఇతను అని. ఆ రోజు మేము ఆఫీస్ కాడికి పోయిన రోజు కూడా ఈ రోజు కూడా అడుగుతున్నాడు, అయ్యా మిమ్మల్ని అంటున్నాడు. ఆయన జనరల్ సెక్రటరీ ఉమామల్లేశ్వర గారు ఇప్పుడు కూడా నాకు టచ్చింగ్లో ఉంటాడు సారు. ఆయన ఈ రోజు కూడా అడిగాడు. ఆయన ఒక రోజు ఉదయం కూడా జ్ఞాపకం చేసిన మిమ్మల్ని. మేము బయటకు వస్తే నా ఫోటో ఇట్టు పట్టుకొని లోపల దొరుకున్నాడు. లోపల దగ్గరికి వెళ్ళాడు. 10 నిమిషాల సేపు మాట్లాడాను. వాళ్ళ తండ్రి నాతో 1.5 గంట సేపు మాట్లాడాడు. ఎవరు? చిరంజీవి గారు 1.5 సేపు బుద్ధమే చేసిన వదల అసలు అట్లా వదల. ఆయన చాలా మంచి, అప్పుడెప్పుడు వాళ్ళందరూ పిలిపించాడు, ఫోటోలు తీయన్నాడు, ఫోటోలు సీడీ చేసి మళ్ళీ ఈ ఫోటోలు ఇవ్వమన్నాడు. చాలా గౌరవం చేశాడు. ఆయన నేను చెప్పాను ఆ రోజు, అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ ఏదో కొన్ని ఎమ్మెల్యేలే, కానీ గ్రోత్ మన గ్రౌండ్ లెవెల్లో సమాచారం నీకు అందలేదు సరిగా, నాకు మీరు ఒక అవకాశం ఇవ్వని అడిగాను.
అప్పుడు ప్రజారాజ్యం ఉందా? ప్రజలు ఉంది. అప్పుడు రేపు అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్నారు. ఓకే ఓకే. అప్పుడు వంగా గీతా గారు ఆడే వచ్చిన ఆమె మాట్లాడింది. మరి వాళ్ళు ఒకరొకరు ఆమె దగ్గర పరిచయం చేస్తాను. మా ఆడియో చేశాడు చూడు మనకు ప్రజారాజ్యం. మనం ఈ ఎలక్షన్ టైంలో మనం అందరం ఆడియో ప్లే చేసుకుంటాం, పోయిన ప్రసారం పోయినా కదా, ఆ అబ్బాయి అని చెప్పేసరికి అవునా 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 అని మా ఆవిడని దగ్గర తీసుకుని ఫోటోలు తీసుకున్నాయి వంగా గీత గారు. ఆ తర్వాత కన్నబాబు ఆయన ఫోన్ చేశాడు, స్వయంగా ఫోన్ చేశాడు మాకు ఇక్కడికి. బాబు నీ ఆడియో చేసాం, చాలా బాగుంది, మేము మా ఎన్నో క్యాస్ట్లు ఆడ ప్రచారం కొన్ని క్యాస్ట్లు వస్తున్నాయి, ఇన్ని మాకు ఉపయోగం లేదు, నీ ఆడియోనే మా ప్రచారం, మేము మాట్లాడలేదు, నా వాక్యం మాట్లాడాను, ఏ దేశం మిగిలిన ఎందుకు కాలేనని ఒక వాక్యాన్ని మాట్లాడి అన్నయ్య చిరంజీవి గారికి ఓటేయండి అని చెప్పి అని రాశారు. ఆయన ఫోన్ చేశారు. ఇట్లా చాలా మంది ఫోన్ చేశారు. పార్టీ ఆఫీసులో కూడా చాలా అన్నాడు. తర్వాత చిరంజీవి గారు నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా మన ఇంటికాడికి రాను అన్నాడు. ఇంటికాడికి రమ్మన్నాడు ఆయన. తర్వాత ప్రయాణంలో జాగ్రత్త, భద్రంగా పోమని చెప్పాడు. మేము నుంచి బయలుదేరి వచ్చేసాము. తర్వాత మేము సైదాబాద్లో ఒక రోజు ఉండి మళ్ళీ మసూద్ వచ్చేసాము. అట్లా ఆయన కోసం చేశాం. కానీ పార్టీ ఉండింటే నేను ప్రజారాజ్యంలో ఉండేవాడిని. అది లేదు కాబట్టి ఈ రోజు వరకు ఏ పార్టీలో ఉండకూడదు అని చెప్పాను. మీరు చిరంజీవి గారి అభిమానిగా ఆయన పార్టీలో ఉండాలనేది మీ మనసు, ఇప్పుడు కూడా అదే పార్టీలో వద్దు అనేది ఇప్పుడు కూడా ఏ పార్టీ అన్నా కానీ నేను ఆయన అభిమానిగానే ఉంటే పోతుంది, ఎందుకు ఎన్ని ఉంటాను అనుకున్నా. ఆయన తమ్ముడు పార్టీ పెట్టాడు కాబట్టి నాకు మళ్ళీ ఒక మనసు వచ్చి ఆడే చేయాలి అది అనుకున్నాను. ఇంకా నేను నాకు చేయలేదు, కానీ ఆయన అభిమానిగా అయితే కొన్ని పనులు చేశాను. అదే జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను సార్ మిమ్మల్ని. ఇప్పుడు ప్రజారాజ్యం వరకు మీరు కంప్లీట్ గా చెప్పుకొని వచ్చారు. చిరంజీవి గారితో మీ అనుబంధం కానివ్వండి, అభిమానం కానీ అన్ని క్లియర్ గా చెప్పుకొని వచ్చారు. బాగుంది. ఇప్పుడు జనసేన జెండాను కూడా కోయట్ లో రెపరెపలాడిచ్చింది మీరే, స్టార్టింగ్ చేసింది అనేది కూడా ఒక వినికిడి ఉంది. ఇప్పుడు మీరు కూడా ఒప్పుకున్నారు. ప్రస్తుతం మీరెందుకు జనసేనలో లేరు? అంటే మీరు టీడీపీలో ఉన్నారా, జనసేనలో ఉన్నారా, ప్రజారాజ్యంలో ఉన్నారా, వైఎస్ఆర్సీపీలో ఉన్నారా? మాకు అర్థం కాక కొంచెం టెన్షన్లో ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు కనిపిస్తారు. చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే. వాళ్ళు నన్ను డైరెక్ట్గా అడగకపోయినా కానీ నేను వింటా ఉంటాను అనమాట. ఈయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? ప్రజారాజ్యం మీరు లాంచ్ చేశారు, జనసేనను మీరు లాంచ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఈ రెండు పార్టీలలో కూడా లేరు. అంటే ప్రజారాజ్యం లేదనుకోండి, చిరంజీవి గారి అభిమానంతో మీరు అలా నిలబడిపోయారు, ఓకే. జనసేనలో ఎందుకు లేరు మీరు? అసలు జనసేనలో మీకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే, బయట అవుట్ సైడ్ ఈయన ఒక ఫ్యాక్టరీ, నాయకులను తయారు చేసి వదులుతున్నాడు జనసేనకు అని చెప్పేసి, అంటే బ్యాక్ బోన్ గా మీరు ఉన్నారా? ఇదే విధంగా జీవి సుధాకర్ గారు వచ్చారు సార్ ప్రోగ్రామ్ ఫస్ట్. ఆయన ఆ రోజు చెప్పాడు, అన్నగారు మీరు నాయకులను తయారు చేసి వదిలేస్తున్నారు అన్నాడు. ఇలా చేయడం మంచిదని నేను చెప్పాను. ఎందుకంటే చిరంజీవి గారు ఇచ్చిన సలహా ఏమి, ముగ్గురిని చేసి చెప్పాడు కదా ఒక సలహా, మంచి సలహా. ఆ విధంగా నాయకులు నేను తయారు చేస్తే, నేను నాయకుడు అనుకునేది గొప్ప కాదు, వాళ్ళ నాయకులు చేసి 10 మంది తయారు చేస్తారు, ఆయనకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. రైట్. నేను ఆ రోజు అన్నయ్యకి చిరంజీవి ఇదే చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కండ బలము, గుండె బలము, మంచి బలం ఉన్న వ్యక్తి ఎవరు, మొత్తం ఒక రిపోర్ట్ ABCD, ఏ చెక్కలేదంటే బి చెక్కలేదు, సి డి, ఏదన్నా ఒక మన వెంట వ్యక్తి గ్రామ స్థాయిలో కేడర్ను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, బ్లాక్ క్యాట్స్ లాంటి ఫోర్స్ ఎలా తయారు చేయాలి అని ఆయన చెప్తే చాలాసేపు విని ఆయన భుజం చేదేటి ఫ్యాంటాస్టిక్ అన్నాడు ఆయన, అన్నయ్య చిరంజీవి గారు. అలాంటి కార్యక్రమం నేను జనసేన చేయాలనుకుంటున్నాను. జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరాలి. ఎందుకంటే నేను అలాంటి కార్యక్రమం జనసేనకు అన్నయ్య చిరంజీవికి ఏం మాట చెప్పాను, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒప్పుకుంటే, ఆయన జస్ట్ నాకు పదవి అవసరం లే, జస్ట్ ఈ పని చెయ్యి అని ఆయన ఒక పదవి, అంటే ఒక బాధ్యత, పదవి నాకు వద్దు, బాధ్యత చాలు. ఆ బాధ్యత ఇస్తే నేను ఒక రిజల్ట్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెడతా. దానికి ఆయన నాకు ఒక పదవి అవసరం లేదు, నాకు ఆయన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ ముందు 2 years ముందు, ఎట్టాంగా నేను 2 yearsలో చాలించుకు వెళ్ళిపోతున్నా, 2 years ముందు అక్కడ ఉంటాను. అప్పుడు నాకు ఒక బాధ్యత ఇస్తే ఆయన మీరు చేసి నిరూపిస్తారు, నేను చేసి నిరూపించి ఆయన చేతిలో పెడతారు రిపోర్ట్. రైట్. నాకేం అవసరం లేదు.
రైట్. ఇప్పుడు ప్రస్తుతం సార్ కువైట్లో జనసేనను రెపరెపలాడించింది మీరే, స్టార్ట్ చేసింది మీరే, నాయకులను తయారు చేసింది మీరే అనేది చెప్తున్నారు కదా. ఓకే. ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులం, మేము జనసేనకు మేమే కింగ్లం అని చెప్పుకునే వాళ్ళు కూడా మీ చేతి కింద నుంచి తయారై వెళ్ళిన ఎవరన్నా? అందరినీ దానికి విషయం చెప్తా. జనసేన ఎన్ఆర్ఏ సేవా సమితి అని పేరు రాసింది నేనే, స్టార్టింగ్ రాసింది నేనే, దానికి సింబల్ వేసింది నేనే, అంబాసిడర్ రిజిస్ట్రేషన్ చేసింది నేనే. బా. దానికి కొన్ని సేవా కార్యక్రమాలు చూపించాలంటే నేను చేసిన సేవా కార్యక్రమాలు ఫోటోలు పెట్టి చూపించింది నేనే. కానీ ఏమి అతను ఎవరు తెలియదు అతనికి కువైట్లో. ఈ యొక్క పిల్లకాయలు వీళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు మోసం చేశారు, టక్కర్ చేశారు నాకు తెలియదు. కానీ మంచోడు ఇట్లా అట్లా చెప్పారు. ఏం నాకు పరిచయం లేదు ఆ వ్యక్తి అంటే. పరిచయం అంటే 2-3 సార్లు చెప్పి 2-3 వారాలు చెప్పాను. నేను కొన్ని 3-4 నెలలు తెస్టేసా ఉమ్మేరే గార్డెన్లో. ప్రతిసారి దానికన్నీ పెద్ద ఏం చేశాను, ఏ మ్యాటర్ రాశాను, ఫస్ట్ చేసిన మ్యాటర్ నా ఫోన్ నెంబర్లో ఉంటాయి దాంట్లో. వీళ్ళు ఎవరు లేరు. తర్వాత వచ్చారు వరుసగా. తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత అందరిని చేసి పెడితే నేను ఆలోచన చేసి దీర్ఘంగా ఎలక్షన్ ఆకుల నర్సయ్య ఎందుకంటే ఈ అధ్యక్ష పదవి ఒకరినొకరు పోటీ పడతా అంటే మీరే ఉండండి అని అంటే నేను అట్లాంటి ఆశపడను ఉండని చెప్పేశాను. సరే అని చేస్తే అప్పుడు ఎందుకు ఎంచుకున్నానంటే వీళ్ళు ఈ సాటి కులాలను పెడితే గొడవలు పడతా ఉంటారు, నాకు ఇవ్వలేదని ఒక వేరే విధంగా ఆలోచన ఇతనైతే కరెక్ట్గా ఉంటాడేమో మంచోడని చెప్తానని చెప్పి అతనికి చెప్పాను. ఎవరికి చెప్పి 5 కండవాలు తెప్పించి 5 పెన్నులు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకు ఆ పడికెట్ల మీద నిలబెట్టి వాళ్ళకి ఆడనే కండవాలు వేసి ఆ రోజే ప్రకటించిన. ఉపాధ్యక్షుడిగా నాకు వద్దు, నాకు తీసుకొచ్చి ఉపాధ్యక్షుడిగా పెట్టించా, జనరల్ సెక్రటరీగా పెట్టించా. ఇంకా మిగతా వాళ్ళందరూ గురు సభ్యులు మోహన్, ఇంకొక పిల్లకాయని, ఇంకొక పిల్లకాయని. కొద్ది రోజుల తర్వాత ఈ బైలాస్లో లేడు అతను, లేడు. మేము ప్రోగ్రామ్ జరిగి ఏదో వాక్శాస్త్రంగా మాట్లాడుతున్నా అంటే దాన్ని కూడా పిలిపించేసి చేసిన. తర్వాత అనే వ్యక్తి ముందు లేడు, ఈ జనసేన సేవా సంస్థలో అసలు లేడు. తర్వాత దాంట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఈ జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి అనేది ఏ ముహూర్తాన్ని స్థాపించానో వీళ్ళు చేశాను. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టి వరకు పోయారు, వీళ్ళందరూ అడిగి పోయారు. నేనైతే సంతోషపడుతున్నా. కానీ నేను అనుకున్నంత రీతిలో అది విజయం సాధించలేదని మీరు అనుకుంటున్నారు? అస్సలు సాధించలే. ఏదో ఆస్త ఎందుకంటామా, గ్రామంలో వెళ్ళి నిలబడి 10 మంది తీసుకుపోయి ఓట్లు వేయించే శక్తి ఉందా? నాకు చూసిన కాడ చూస్తున్నా. మిగతా వాళ్ళంతా నేను ఆశించినంత తీరులో వాళ్ళు ఏమీ లేదు. ఇచ్చారు, ఏం చేస్తారు, వీళ్ళేం చేశారు, వీళ్ళందరూ తికమకలు పడతా, గొడవలు పడతా. మళ్ళీ కొన్ని రోజులు చూస్తుంటే నేను చూసాను ఏమనుకున్నారు, వాళ్ళు అనుకున్నారంట ఆయన ఈ గ్రూపులో ఉంటే ఫోకస్ అంతా జనం నా మీద పెడుతున్నారంట. నేను ఏది ఆశించలేదు. మీరు ఆశించలేదు కరెక్టే సార్, కాకపోతే దానికి పునాది వేసింది మీరే కాబట్టి వాళ్ళు ఇంకొక విషయం అసలు భయంకరమైన విషయం చెప్తా. ఆ గ్రూప్లో తీసేసి వీళ్ళందరూ ఇలా చూస్తారు. తర్వాత ఎవరో కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. కొత్త వాళ్ళందరూ నా తెలియని కొత్త వాళ్ళు తీసుకొచ్చి గ్రూపులు చేసుకుంటున్నారు. కొత్త వాళ్ళు చూసి ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. ఇవన్నీ చూసి వ్యవహారం నాకు నచ్చలా. ఓట్లు వేయించే నాకు ఆయనకు ఓటు బ్యాంక్ చేయాలా, ఓటు చేయాలా అనేది నా టార్గెట్ లేదు. ఆయనకు మంచి పేరు తీసుకురావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్గా వద్దు, మీరు పక్కన పెట్టండి. ఆయన మంచి పేరు వచ్చే విధానంగా చేయండి, అదే ఓటు పడిపోతుంది. కరెక్ట్. ఎప్పుడైతే మంచి మార్గాన్ని ఆయనకు చూపిస్తామో ప్రజల ముందర, పవన్ కళ్యాణ్ గారు మంచోడు, యూత్ ఆఫ్ ద నేషన్, ఫైట్ ఫర్ ద నేషన్, ఓట్ ఫర్ జనసేన, ద బెటర్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నేను పలు సందర్భాలు చెప్పేది. అందరూ కలిసి ఎప్పుడైతే ముందుకు కలిసి వస్తారో మనం ఒక మెట్టు ఎక్కినట్టు. రైట్. వీళ్ళు అలాంటిది లేదు. 2 రోజులు ఇటు స్నేహం, మళ్ళీ గొడవలు పెట్టుకోవడం, వాడికి పార్టీ ఇది పార్టీ. ఈ మధ్య కూడా నేను ఒక చిన్న ప్రోగ్రాం, ఒక పాపులేట్ వదిలినా. పవన్ అభిమానులందరినీ ఒక తాటి మీదకి రండి, కొంచెం మంచిది అనుకున్నాను. అయినా వాళ్ళు రారని నేను అనుకున్నా. అంటే ఒక పేపరు, ఒక యాడ్ ఇచ్చి వదిలాను. పవన్ అందరూ ఒక చిన్న సమావేశం ఏర్పడి అభిమానులందరూ ఒక రాండి, ఒక చిన్న ఆత్మీయ సమావేశం పెట్టాను. సరే నేనే వస్తాను. ఏమన్నారు ఈ మాదిరి నాకు నా మనసులో ఏమున్నదంటే వాళ్ళకి నేను చెప్పలే. అందరూ ఒక సాటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చిన్న పార్టీ ఇచ్చి మీరు కలిసి అందరూ బాగుండండి, ఇదే నా కోరిక,
నేను ప్రోగ్రాంకు బహుశా ఇంకా మీ ప్రోగ్రాంకి నేను రాలేకపోవచ్చు, నేను దూరంగా ఉంటున్నాను. ఈ రోజు నుంచి మీకు ఎక్కడన్నా ఏదన్నా నాకు మీరు ఏం చేసినా, మీరు ఉన్న 10 మంది మీరు ఏం చేసినా, ఎవరు పిలిచినా వస్తాను అని ఒక చిన్న సందేశం ఇద్దాం అనుకున్నాను. వాళ్ళు ఏదో ఆలోచన చేసుకున్నారు, ఈయన ఏదో చేస్తున్నాడు ఏదో అనుకున్నారు. అలా చేస్తే ఇక్కడ గొడవలు వస్తాయి, కొట్టుకొని చేస్తారు, అది ఇది మాట్లాడారు. మీరు ప్రోగ్రాంలో పెడితే ఈ అమావాస్య ఏర్పాటు చేస్తే గొడవలు వస్తాయంట. నేను చెప్పాను, నేను పిలిచినప్పుడు మీరు రాండి, మీకు ఒక చిన్న విందు లాంటిది అది ఇస్తా, మీరు వెళ్ళిపోండి, అవసరం వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇస్తా, అందరితో నేను ఒకసారి కలిసి నా అభిమానం చాటుకుంటా, ఇంకేం అవసరం లేదు, మీరేం గొడవలు పడిన అవసరం లేదంటే అట్లా చేస్తే చిన్న గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇది కానీ అది కానీ ఏదో మాట్లాడు. నాతో మీరు మిమ్మల్ని అందరినీ నాయకులు కావాలని కోరుకున్నవాడిని, మీరు పై తనసులు కోరుకుని చూస్తున్నా, మీకు నేను ఏం చేసినా నాకు మీ అధ్యక్షులు అవి పదవులు నాకు ఏ పొద్దు నేను అడగలేదు. జస్ట్ మీరు అందరూ కలిసి ఉండాలా, జస్ట్ ఏడన్నా కూర్చొని పలకరిస్తే చాలనుకున్నా, అంతే సంతోషపడతాను. సరే మీరు నాకుండా నేను ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేస్తేనే మీకు అంత గొడవలు వస్తాయి కదా అంతే. అప్పుడే ఫోన్ నుంచి అప్పుడే డిలీట్ చేసి పరిస్థితి, ఇంకొద్దు, మీరు నాకుండా గొడవలు పడుకుని చెడ్డ పేరు తీసుకురాగాక నాకు అవసరం లేదు, అయితే మీరందరూ కలిసి ఉండండి అని చెప్పేసి వచ్చేసి. ఓకే, ఇంత జరిగింది. ఇదే జరిగితే ఇదే ఆత్మీయ సమావేశం నుంచి మొన్న ఆయన మిమ్మల్ని పెట్టద్దు అన్నారు, వాళ్ళు పెట్టారు మన. దీని వెనుక ఓన్లీ రాజకీయ కోణం. వీళ్ళ దగ్గర ఏం రాజకీయం చెప్పండి, ఏం రాజకీయం లేదు. ప్రజల్లోకి వెళ్ళాలి, మంచి మాటలు చెప్పాలి, పవన్ కళ్యాణ్ ఏం ఫ్యూచర్లో మనకి ఏం చేయబోతాడో చెప్పాలి, పార్టీ పరంగా కాకుండా మంచి వ్యక్తి ఏదైనా చెప్పాలి, మనసును ఆకర్షించాలి. మీరు అనేది ఏంటంటే ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలి, కానీ ఇలాంటి రాజకీయాలు అస్సలు పనిలేదు. వీళ్ళు అడికాడుకోపోతున్నారు, అదేదో ప్రారంభాలు ఇవన్నీ ఏందో చేస్తున్నారు, దానివల్ల ఓట్లు రావు అనేది మీ ఉద్దేశం. చేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు. పాపం వాళ్ళు చేసిన వాళ్ళకు నేను ఎక్కడికన్నా ఎప్పుడన్నా కల్పిస్తే నేను అడిగిన 10 దినాలు నచ్చిన కొన్ని వస్తువులను కొనుక్కొచ్చుకుంటా, నాకు నేను బోణి చేస్తాను, నా బోణి బాగా జరుగుతుంది, కరెక్ట్, నా బోణి బాగా జరుగుతుంది కాబట్టి నేను బోణి చేసేస్తా వాళ్ళకు చేసుకోండి. వీళ్ళు జస్ట్ ఓపెనింగ్ వెళ్ళి రిబ్బన్ ఏం చేస్తాను నాకు తెలియదు, ఏందో చెప్తారు, ఏదో ఇడ్లీ అంటారు, దోశ అంటారు, పానీ లేదు, ఇడ్లీ దోశ అంటారు, బిజినెస్ చేసి నాకేదేం అర్థం కాదు. వాళ్ళకి బిజినెస్ అయితే చేయరు, ఓన్లీ చేయాలి. మనం ఇప్పుడు నేను ఒకసారికి పోతాను, నేను సైలెన్స్గా వెళ్తా, నాకు కావాల్సింది ఏమో తీసుకుని వచ్చేస్తాను. హంగు ఆర్బాడు మనకెందుకు, నేను అది చేశాను. వాళ్ళు ఓపెనింగ్ పిలిచినందుకు వాళ్ళకు 10 దినాలు మీరు వ్యాపారం సమకూర్చి వస్తారు, నేను సమకూర్చి వస్తాను, ఇంకా కొన్ని సూచనలు ఇచ్చి వస్తా. నా గుండా ఎంతో మంది చేసుకునే వాళ్ళు బాగుపడ్డారు, నా చేతిగుండా మాలియాలో నా చేతిగుండా మంచిది అంటారు పెద్దవాళ్ళు, నా చేతిగుండా బాబు కావచ్చు, ఇంకొకరు చాలా మంది ఉన్నారు. మా ఊరు అతను మా దయాది కూడా ఉన్నారు, ఇక్కడే పెట్టించా నెట్, ఈరోజు కోర్టు సంపాదించి వెళ్ళిపోయాడు. మాషాల్లా. కానీ నాకు మంచి సహాయం చేశాడు, మామూలు సహాయం చేయలే. చెప్తాను ఇంకో వేరే అంశంలో తప్పకుండా సార్. మరి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం సార్. ఓకే వ్యూవర్స్, క్లుప్తంగా మొత్తం మన మెగా సంకల్ప సేవా యోధుడు పురస్కార గ్రహీత అయినటువంటి శ్రీ పత్తి సుబ్బరాయుడు గారి ఇంటర్వ్యూని మీరైతే చూశారు. మున్ముందు ఇంకా కొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మన పత్తి సుబ్బరాయుడు గారి నోటి ద్వారానే ఆ సెన్సేషనల్ న్యూస్ కూడా త్వరలోనే విందాము. అప్పటి వరకు సెలవు. ఇదే విధంగా మన మాస్ ముఖాముఖి కార్యక్రమాన్ని ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. అలాగే సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంతసేపు మాతో పాటు కూర్చున్నారు. చాలా విషయాలు అంటే నాకే అనేటువంటి కొన్ని విషయాలు మీరు చెప్పారు, జనసేన గురించి కానివ్వండి, ప్రజారాజ్యం గురించి కానీ ఇంకా కొన్ని విషయాలు. సో నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. మీరు మెగా సంకల్ప సేవా యోధుడు పురస్కార గ్రహీత అని చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చిన అవార్డు ఇది నాది కాదు, మా అన్నయ్య చిరంజీవి. సూపర్. ఈ అవార్డు నేను చెప్తాను, ఆ రోజు చెప్పా, ఈ అవార్డు అన్నయ్య చిరంజీవి గారి గొప్పతనానికి, ఆయనకు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగుజాడలో ఉంటున్నాను కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ వరకు నేను గౌరవిస్తున్నాను, ఎప్పుడు ఉంటాను అనుకుంటున్నాను కాబట్టి ఈ అవార్డు ఆయనది, మహానుభావుడు ఆయనది. ఆయన చేసిన సేవా కార్యక్రమాల్లో మనల్ని అందరినీ
మంచి మార్గం Involve చేశారు. ఇది సహాయ కార్యక్రమం చేశారు. నందలూరు డ్యామ్ వరద బాధితుల్లో కూడా బిందులు నీటి ముందు సహాయ కార్యక్రమం చేస్తున్నప్పుడు నేను పంపించాను చాలా మందికి. అప్పుడు కూడా కొంతమంది చూసి ఇతను ఫోటో చూసి ప్రజారాజ్యం సుబ్బరాయుడు అని అన్నాను. ఆ బ్యానర్ వచ్చి ప్రజారాజ్యం సుబ్బరాయుడు అని అంటున్నాను. అంతకంటే ఏం కావాలా? రైట్. చాలా సంతోషం Thank you. నాతో ఇంటర్వ్యూ చేసినందుకు. నమస్కారం. థ్యాంక్ యూ.